నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ. ఉమ్మడి ఆస్తుల అంశాలపై చర్చించినట్లు సమాచారం. రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని. తెలంగాణలో 10th సప్లిమెంటరీ ఫలితాలు మరి కాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు, పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం టెర్మినల్ 1D పైకప్పు కూలిన ఘటనలో 3 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం 1 గంట వరకు రద్దు చేశారు. రూఫ్ షీట్తో పాటు దానికి సపోర్టింగ్గా ఉన్న పిల్లర్లు ఈ తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిస్పాచర్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానలతో ఢిల్లీ రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం టెర్మినల్ 1D పైకప్పు కూలిన ఘటనలో 3 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం 1 గంట వరకు రద్దు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి వెంకటకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? మాధవి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉదయం 5 గంటలకు ప్రమాదం ఏర్పడింది. ఆ టెర్మినల్ 1 దానికి రూఫ్ కూలిపోయింది. అక్కడ దానికి సంబంధించిన పిల్లర్స్ అన్ని కూడా కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దానివల్ల అక్కడ పార్క్ చేస్తున్న కార్లు కూడా, బైక్లు అన్ని కూడా నుజ్జు అవుతూ వచ్చాయి. గత రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న కొండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఇది అదొకటి ఈదురుగాల వల్ల ఇది సంభవించినట్లుగా ఎయిర్పోర్ట్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ NDRF, CISI అలాగే రెస్పాన్స్ టీమ్స్ కూడా, ఎయిర్పోర్ట్ టీమ్స్ కూడా డిప్యూట్ చేశారు. చేసిన తర్వాత వాటిని కూడా ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. వాటి కూడా రూఫ్స్ అన్ని కూడా వాటిని తొలగించడం, అవన్నీ కూడా రిస్క్ టీమ్ కూడా వర్క్ చేస్తూ ఉంది. అయితే ఈ రూఫ్ దానికి సపోర్టింగ్ గా ఉన్న పిల్లర్స్ కూలిపోవడం వల్లనే ఈ సంఘటన ఏర్పడిందని కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఇది కూడా
ఎయిర్పోర్ట్ కి అవుట్ సైడ్ ఉన్న టెర్మినల్ బయట ఎక్స్టెన్షన్ ఏదైతే ఎక్స్టెన్షన్ జరిగిందో అది 2009లో జరిగిందని, అది ఆ ఎక్స్టెన్షన్ జరిగిన ప్రాంతంలో ఉన్న రూఫ్స్ ఎదురుగాలి కూలిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన రక్షణ నివారణ చర్యలను కూడా చేపట్టామని, ఇప్పటికే దాంట్లో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు, వాటిని హాస్పిటల్కి పంపించామని, ఒకరు మృతి చెందారని చెప్పారు. ఆ మృతి చెందిన ఒకరికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించడం జరిగిందని ప్రకటించామని, మిగతా వారికి కూడా 3 లక్షల రూపాయలు, గాయపడిన వాళ్ళకి 3 లక్షలు కూడా ప్రకటించామని కూడా మా మంత్రి తెలియజేస్తూ వచ్చారు. ఉదయం 5 గంటలకి జరిగిన దీనివల్ల అప్పుడు వెంటనే రక్షణ నివారణ చర్యలు వెంటనే ఇమీడియట్ గా చేపట్టడం కూడా జరిగిందని, అయితే దీనికి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన టెర్మినల్ 1 నుంచి వెళ్లి విమానాలని కూడా విమానాలు రాకపోకలు కూడా నిలుపుదల చేశామని చెప్పారు. ఎవరైతే ప్రయాణికులు వీటి కోసం బుక్ చేసుకున్నారో రాత్రి 2 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 2 గంటలకు ఎవరికైనా వారందరికీ కూడా వారి యొక్క టికెట్ అమౌంట్ రిఫండ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే తర్వాత ఇంకా అదర్ ఏర్పాట్లు ఏమైనా కావాలంటే కూడా చేస్తామని చెప్పారు. అయితే ఒక ప్రశ్న, విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకి, ఇది ఇటీవల ప్రధానమంత్రి గత 3 నెలల క్రితం మార్చి 2024 10వ తారీఖున ఓపెన్ చేస్తున్నది కాదా, నిర్మాణం కాదా అని అడిగితే కాదని ఆయన తెలియజేశారు. 2009లో ఈ నిర్మాణం జరిగిందని, అయితే దీంతో పాటుగా ఇంకా మిగతా ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎయిర్పోర్ట్స్ లో ఎలా ఉన్నాయో, ఎందుకంటే ఇవ్వడానికి కూడా రైనీ సీజన్ కనుక ఎదురుగాలు బలమైన ఎదురుగాలు వచ్చే అవకాశం ఉంది కనుక వాటన్నిటిని కూడా ఈ విధంగా చేసినట్టయితే మంత్రి వెంటనే స్పందించి వాటికి నష్ట నివారణ చర్యలతో పాటుగా ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం ద్వారా ఇవన్నీ కూడా ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ టీమ్ కూడా ఏర్పాటు చేశామని, ఆ ఎక్స్పర్ట్ టీం ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా ఏమేమి చర్యలు చేపట్టాలి, ఇంకా మిగతా ఉన్న 2-3 టెర్మినల్స్ లో కూడా ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎటువంటి పొజిషన్ ఉంది అని కూడా మేము చెక్ చేయాల్సిన అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే 2-3 టెర్మినల్స్ నుంచి మాత్రం విమాన యొక్క రాకపోకలైతే కొనసాగుతాయని మంత్రి తెలియజేశారు. మాధవి. ఓకే వెంకటకృష్ణ, అసలు అంటే ప్రాబ్లం ఎక్కడ జరిగింది? ఆల్రెడీ ఏమైనా లోపాలు ముందుగానే గుర్తించారా? దాని గురించి తగు చర్యలు తీసుకోలేదా, లేకపోతే కేవలం వర్షం, ఆ భారీ ఈదురుగాలుల వల్లే ఇది జరిగిందా? అధికారులు ఏమంటున్నారు? అయితే ఇదే ప్రశ్నను అక్కడ మంత్రితో కలిసిన విలేకరులు కూడా ప్రశ్నించినప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే, వీటి యొక్క లోపాలన్నింటి కూడా అన్ని కూడా మేము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది బలమైన ఎదురుగాలు రావడం వల్ల, నాకు పైకి లేచిపోవడం వల్ల, అక్కడ ఉన్న పిల్లర్స్ అన్ని కూలిపోవడం వల్ల ఇది జరిగినాయని చెప్పేసి మంత్రి అయితే వివరణ ఇచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక నివేదిక వచ్చింది, ఒక ఎక్స్పర్ట్ టీం అయితే దీని డిప్యూట్ చేయబడింది. ఈ ఎక్స్పర్ట్ టీం ఎప్పుడైతే దీని గురించి ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మేము చర్చిస్తామని, అయితే నష్ట నివారణ చర్యలు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఇతర ఈ ఎయిర్పోర్ట్ అనే కాదు మిగతా ఎయిర్పోర్ట్స్ లో కూడా ఉన్న నష్ట నివారణ చర్యలు కూడా ఏదైతే రిపేర్స్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటి విషయంలో మేము కూలంకషంగా దాని మీద సమగ్రమైన నివేదిక తెప్పించుకొని వాటి మీద పరిశీలన చేస్తాం. వాటి గురించి ఆ చర్యలన్నీ కూడా తక్షణ చర్యలు చేపడతామని కూడా మంత్రి తెలియజేస్తూ వచ్చారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వెంకటకృష్ణ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి దీని ప్రభావం విశాఖ మీద ఎలా ఉండబోతోంది అన్న దాని గురించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి పరిస్థితి? గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. ఈశాన్య రుతుపవనాల కారణంగా కూడా ఏపీలో చురుకుగా రుతుపవనాలు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 72 గంటల్లో దీని ప్రభావం ఏపీ పైన ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా వస్తున్నటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కారణంగా ఏపీతో పాటుగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ జిల్లా, అలాగే మన్యం జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ఉరుములు మెరుపుల మధ్య ఆ పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరో 72 గంటల్లో దీని ప్రభావం ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే సముద్రంలో వేటకు వెళ్లేటటువంటి మత్స్యకారులకు సంబంధించి కూడా ఇప్పటికైతే అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న మరో 72 గంటల్లో కూడా సముద్రం మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. తుఫాను ప్రభావం కూడా కనిపిస్తుందంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన్యం జిల్లాలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షాలకు అక్కడక్కడ ఆ వాగులు కూడా పొంగి పొరలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షం పడే సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు ఆ వేగంతో గాలులు కూడా వీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మాధవి. రైట్, మరి లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు? కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో ముందే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరికీ కూడా ఆహార పొట్లాలను కూడా అందించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పూర్తిగా మ్యాప్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన ఎప్పటికప్పుడే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే రానున్న 72 గంటల తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు మత్స్యకారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు వారందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు అయితే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయో కొండవాళ్ళ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అటువైపు కూడా వాహనాలు రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ చందు. కొత్త చట్టాలలోని పలు నిబంధనలు రాజ్యాంగ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, నేర దర్యాప్తు సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని, వెంటనే ఈ నేర చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాస్ డిమాండ్ చేసింది. ఐలాస్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రతిపాడు కోర్టు వద్ద ఐలాస్ శ్రేణులు ఈ న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు. సిఆర్పిసి స్థానంలోనూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలోనూ సిఆర్పిసి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమలును జూలై 1 నుంచి చేస్తున్నారు కాబట్టి వాటిలో లోపభూయిష్టమైన భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులన్నింటిని కూడా భంగం చేస్తూ వారి స్వేచ్ఛకు
ఆటంకాలు కలిగే విధంగా వారికి ఉండేటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా చట్టాలను తయారు చేశారు. ఈ చట్టంలో నూతనంగా కొత్త అయినటువంటి విధానం ఏమీ కనిపించకపోయినప్పటికీ కూడా వాటిలో ఉండేటువంటి అంటే సెక్షన్లు తగ్గించి ఐపీసీలో ఉన్నటువంటి 10 సెక్షన్లు ఒకే సెక్షన్లో ఇమిడింపు చేసి సెక్షన్లు తగ్గించారే తప్ప అందులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేవు. కేవలము ఆ ప్రవేశపెట్టినటువంటి పేర్లు కూడా సామాన్య మానవులకు అర్థం కానటువంటి విధంగా, సామాన్య మానవులు పలకలేని విధంగా పెట్టి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చట్టాల వలన ప్రజల స్వేచ్ఛకు, ప్రజల హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని సత్వరమే రద్దు చేసేటువంటి దిశలో పార్లమెంట్లో చర్చ జరగాలి. ఆ చర్చ జరిగేటువంటి అవకాశము నూతన న్యాయ చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్తగా గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం నూతన న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటి అమలుని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండి కొత్త సీసాలో పాత సారా మాదిరిగా కేవలం పేర్లు మార్పు తప్పితే ఎటువంటి ఉపయోగం లేని చట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాల అమలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఇవి. ఎందుకంటే ఎటువంటి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకాభిప్రాయంగా, వాళ్ళు ఏకపక్షంగా ఈ చట్టాలని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ చట్టాలని రద్దు చేయాలని ఐలాస్ తరఫున మేము ఈరోజు ప్రకటిస్తాము. ఇవి రాజ్యాంగ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వీటిలో ముఖ్యమైన సలహాలను ఇచ్చిన పెద్దలందరూ కూడా చాలామంది నేను సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని పాటిస్తూ ఈ కొత్త చట్టాల్లో మార్పులు తీసుకురావాలని, అనవసరంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాలని ప్రజల మీద రుద్దకూడదని, ఇవి రాజ్యాంగ హక్కులకి, ప్రజల హక్కులకి, మానవ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని ఐలాస్ తరఫున మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులుండగా 3కి గాయాలు కాగా కారులోని 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు సైతం సీసీ కెమెరాలో రికార్డైన ఆధారాలతోనే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా బస్సులో ఉన్న పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరిది తప్పు? థ్యాంక్ యూ మాధురి. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందనుకోవచ్చు. మండల కేంద్రానికి చెందిన ఏకశిలా పాఠాలకు చెందిన స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులను తీసుకొని స్కూలుకు వెళ్తున్న క్రమంలో యూటర్న్ వచ్చిన నేపథ్యంలో యూటర్న్ కోసం బస్సు తిప్పుతున్న క్రమంలో అతి వేగంగా వచ్చిన కారు వచ్చేసి ఆ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన వెంటనే మాత్రం స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడం జరిగింది. ఈ స్కూల్ బస్సులో అప్పటికి సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 3కి తీవ్ర గాయాలయ్యి, మిగిలిన వారికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాకుండా ఈ కారుతో ఎవరు వచ్చారో, ఈ కారుతో అతివేగంగా ఢీకొట్టారో దాంట్లో 3 ఉన్నారు. ఆ 3 కూడా తీవ్ర గాయాలనుకోవచ్చు. అయితే స్కూలు స్టార్ట్ అయ్యి సుమారు 20 రోజులు కాలేదు. కానీ ఈ 20 రోజులు కాకముందే ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏదేమైనా మాత్రం పాఠశాలలో అంటే ఎప్పుడు ప్రారంభించారో అప్పటి నుంచి ఆర్టీ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ ఖచ్చితంగా వాహనాలు తనిఖీలు చేయాలి. అంతేకాకుండా ఎక్కడెక్కడ యూటర్న్స్ ఉన్నాయో అక్కడ షైన్ బోర్డు ఏర్పరిచి అతివేగం ప్రమాదకరమైన కొన్ని బోర్డు ఏర్పరిస్తే మాత్రం ఈ వేగంగా ఎవరు వస్తున్నారో వాళ్ళ వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. అయితే మనం చూసుకుంటే మాత్రం హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సమీపం దగ్గరలో ఉన్న ఈ రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో క్షుణ్ణంగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన రిజల్ట్స్ మొత్తం క్షుణ్ణంగా దానిలో ఏర్పడడం జరిగింది. ఏ వాహనం ఎలా వచ్చింది, ఏ విధంగా ఢీకొట్టింది మాత్రం పూర్తిగా దానిలో వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో రికార్డ్ అయిన దాన్ని బట్టి చూస్తే మాత్రం పోలీసులు ఆ వీడియోని తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాన్ని బట్టే మాత్రం వాళ్ళు కేసు నమోదు చేసి ఏ విధంగా జరిగిందని ఎవరి తప్పు నియమంతంగా కేసు దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాది సుధాకర్, మరి అంటే విజువల్ బట్టి చూస్తూ ఉంటే కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని అర్థమవుతోంది. ఎవరికైనా ఇట్టే అర్థమవుద్ది. సో ఆ కారులో ఎవరున్నారు, వాళ్ళ వివరాలు తెలుసుకున్నారా? వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
సంఘటన కారులో ఉన్న వారు ఎవరనే మాత్రం వివరాలు పూర్తి కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్ర గాయాలైన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం క్రేన్ ద్వారా బస్సును లేపేసి ఆ కారులో ఉన్న ముగ్గురు తీసుకెళ్లి వరంగల్ ఇంజన్కి తరలించారు. ఈ తరలించే పద్ధతి వల్ల కొంచెం గాయాలు కావడం వల్ల చికిత్స జరుగుతుంది. వారు ఎవరనేది మాత్రం పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. తదుపరి అంటే చికిత్స ముగిసిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్కడి చూస్తున్నారు, ఈ ప్రమాదం జరిగిన కారణాలకి సంబంధించిన ఉన్న అంటే వాళ్ళు మద్యం సేవించున్నారు అనే పూర్తి సమాచారం పోలీసులు అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ గావిస్తున్నారు. ఏదేమైనా మాత్రం ఈ సంఘటన చెడుకు మనం చాలా బాధాకరం. స్కూల్ స్టార్ట్ 20 రోజులు అవుతుంది. 20 రోజుల కాల వీధిలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్ చాలా బాధాకరం. అయితే ఈ సంఘటనలో మాత్రం ముగ్గురు పిల్లలకి మామూలు కాలే తప్ప ఎవరికేం కాదు. ఇది ఎవరికి ప్రాణహాని జరగలేదు కానీ మనం సంతోషంగా భావించుకోవచ్చు. కానీ ఇప్పటికైనా మాత్రం ఆర్టీ అధికారులు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అతివేగంగా వెళ్లే వాహనాల మీద చర్యలు తీసుకోవాలి. అందుకని స్కూల్ బస్సులు కూడా మరోసారి ఫిట్నెస్ కరెక్ట్ ఉందా లేదా అనేది తనిఖీలు చేపట్టాలని చెప్పి అంటే పిల్లలకు పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయానికి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి మున్సిపల్ అధికారులు నోటీసులు అందించారు. అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా రాజభవంతిని తలపించేలా వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టింది అని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టడానికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అని, దీనికి విరుద్ధంగా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది అని నోటీసుల్లో పేర్కొంది. అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి 2 ఎకరాల స్థలంలో సుమారు 70-80 లక్షలతో బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఆ 70-80 లక్షలు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి అనేది ఒక నిగ్గు తేల్చాలి. అదేవిధంగా ఆ బిల్డింగ్కి ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించేటువంటి మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారిని వెంటనే విధుల నుంచి వాళ్ళు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సామాన్య ఇల్లు కట్టుకుంటే కూర్చేసేటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంత పెద్ద నిర్మాణం అక్రమంగా జరుగుతుంటే కళ్ళు మూసుకు కూర్చున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ బిల్డింగ్ని గతంలో పోలీస్ శాఖ ఎంప్లాయీ పిల్లల కోసం అప్పుడు పనిచేసిన ఎంకే సింగ్ గారు వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్కి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి కానివ్వలేదు. మరి తర్వాత దానికి సిద్ధార్థ కౌన్సిల్ గారు వచ్చారు. ఆయన పర్మిషన్ అడిగితే నేను ఎవరు పోలీస్ సైడ్కి చెప్తే ఆయన ఎక్కించి ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు. గత ప్రభుత్వానికి ఫాలో అయినటువంటి అప్పుడు ఎస్పీ జాషువాని తీసుకొచ్చి ఏకపక్షంగా అక్కడ పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఇది ప్రజల ఆస్తిని రక్షించవలసిన నాయకులే ప్రజాపక్షులుగా తయారయ్యి ప్రజల ఆస్తిని కబ్జాలు చేసి వాళ్ళ పార్టీల కోసం నిర్మాణం చేస్తుంటే ఇంకా రాజ్యాంగంలో నువ్వు చేసిన ప్రమాణం ఏమవుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మచిలీపట్నం ప్రజలందరూ కూడా అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్ని పోలీస్ శాఖకు అప్పగించాలని లేదా బాగాలేదు పట్టాభి సీతారామయ్య భవనయ్య దాని పేరు మార్చి స్వాధీనం చేసుకోవడం కూడా దానికి ప్రత్యేక జీవో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారకమైనటువంటి అందరూ వ్యక్తుల దగ్గర చర్యలు తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా 4 రోజులు అధికారులు నిలిపివేశారు. తూర్పు కనుమల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఎంతగానో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గతంలో బోటు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరిపై వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. వాతావరణం అనుకూలించినప్పుడు మళ్లా తిరిగి పాపికొండల విహారయాత్ర మొదలు పెడతామని అధికారులు తెలిపారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా వినతులు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా సమస్యలను వెంటనే పరిష్కారం చూపించి ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేసి అలసిపోయే పరిస్థితి నుండి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత మేర త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు కొలికిపూడి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు పేదరికం, మరోవైపు తెలిసి తెలియని అమాయకత్వం. ఏ మందులు వాడాలో తెలియని ఈ అమాయక ప్రజలు కడుపులో బిడ్డ సంరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్ దగ్గర చూపించుకోవాలంటే గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు సరిగ్గా లేకపోవడంతో గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలతో ఆసుపత్రులు నిర్మించినప్పటికీ సరైన డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు, సూపరింటెండెంట్ పట్టించుకోవాల్సిన పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్టయితే వైద్యం కోసం చాలా మంది మహిళలు కూడా వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నడిబొడ్డున ఉన్న ప్రధాన ఆసుపత్రి చూసుకోవచ్చు. మనం ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. ఆరోగ్య కేంద్రం చూసినట్టయితే చాలా మంది బాలింతలు కూడా పేషెంట్లు చూయించుకోవడానికి వస్తున్న పరిస్థితి. దాదాపు వందల సంఖ్యలో రోజు ఇక్కడికి ఆసుపత్రి చూయించుకుంటున్న వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం డాక్టర్ సిబ్బంది సరిగా లేకపోవడంతో మాత్రం చాలా గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు అంటే తల్లి కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మాత్రం గంటల సేపు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు వీళ్ళు ఆసుపత్రికి వచ్చి కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ సిబ్బంది తక్కువ ఉండటం మాత్రం ఆసుపత్రిలో చూపించుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడికి రావడంతో మాత్రం చాలామంది లైన్లో ఉండి కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం కూడా, ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ డాక్టర్ల వల్ల కూడా సరిగ్గా చూడట్లేదని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చాలామంది వివిధ గ్రామాల నుంచి కానీ, పట్టణాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఓపీ దగ్గర మాత్రం చాలామంది మహిళలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి చాలామంది వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడ వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది డాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మహిళలు మాత్రం ఎక్కువ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు కూడా ఉదయం నుంచి కూడా వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం హాస్పిటల్కి అంటే ప్రజలు చూసినట్టయితే కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే స్తోమత లేని పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చూపించుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. డాక్టర్లు మాత్రం సిబ్బంది వచ్చినా కూడా లైన్లో ఉండి మరి చాలామంది కూడా ఎక్కువ సంఖ్యలో కూడా చూసుకుంటారు. ఉదయం నుంచి కూడా ఇక్కడికి డాక్టర్ ఎప్పుడు చూస్తారా అని చెప్పి కూడా చాలామంది గర్భిణి కూడా ఇక్కడ వచ్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. మేడం చూస్తారా ఇక్కడ డాక్టర్ చూస్తాను? చాలా మంది కూడా ఎక్కువసేపు ఉదయం నుంచి వచ్చి కూడా ఇక్కడ చాలా మంది వస్తుంది. మేడం ఎప్పుడు వచ్చాను మీరు? మార్నింగ్ 8కి వచ్చాం. ఇంత టైం ఎందుకు పెట్టింది? ఇంత టైం ఎందుకు పెట్టింది? రష్ ఉంది బాగా, ఇవాళ థర్స్డే అని చెప్తున్నారు. మేడం డాక్టర్ చూస్తున్నామని చెప్తున్నారు. మేము తను తీసుకొని వచ్చా చెకప్. చాలా టైం పడుతుంది ఏం చెప్తున్నారు? అంటే 4వ గురువారం కొన్ని మండలాలు ఉంటాయని చెప్పారు కదా, అందువల్ల జనం ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా మహిళలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తన వైద్యం కోసం వస్తున్న నేపథ్యంలో మాత్రం చాలా గంటల సేపు ఇక్కడ నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికైనా జిల్లా అధికారులు ఏదైతే ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో మాత్రం వీళ్ళందరికీ వైద్యం మాత్రం ఎక్కువ అందించాలని కూడా చాలామంది ఇటు మహిళలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందించాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా అంటే చాలా వరకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మంచి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎక్కువ
సంఖ్యలో మాత్రం పెద్ద ఎత్తున కూడా రోజుకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలామంది వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ సిబ్బంది కొరత ఉండటం వల్ల మాత్రం చూడటం కూడా డాక్టర్లు ఎక్కువగా లేని పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు ఎక్కువసేపు చూడాల్సిన పరిస్థితి. మిగతా ఏంటంటే టెస్టులు రాసిన టెస్టులకు కూడా చాలా టైం పడుతుంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది కూడా ఇక్కడ మహిళలు కూడా వైద్యం చేస్తుంది. మనం చూడవచ్చు దృశ్యాల్లో ఇక్కడ చాలామంది మహిళలు కూడా వైద్యం లేట్గా ఉండడంతో మంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు వచ్చి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ వైద్యం కోసం ఎదురుస్తున్న పరిస్థితి. అంటే జిల్లాలో చూసుకున్నట్టయితే పెద్ద ఆసుపత్రి అనే నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ చాలామంది కూడా మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున అంటే గడుపుతూ ఉన్న కూడా చాలామంది బాలింతలు కూడా వచ్చి ఇక్కడ డాక్టర్ దగ్గర వచ్చి చెక్ చేయించుకున్న పరిస్థితి తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ చూసినట్టయితే ఉదయం నుంచి ఎక్కువసేపు ఉన్న నేపథ్యంలో మాత్రం చాలా వరకు మనకు టైం వేస్ట్ చేసి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి కూడా చాలామంది పేషెంట్ కూడా వాపోతున్న పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఎమ్మటే ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని మాత్రం తెలియచాలి. ఎక్కువ సేపు వెయిట్ చేస్తున్న మహిళలు మాత్రం ఉండలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువ డాక్టర్ని సిబ్బందిని ఏర్పాటు చేసి తొందరగా పంపించాలని కూడా ఇక్కడ చాలామంది మహిళలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.